సహాయ గుణం కలిగి ఉండాలి అని చెప్తుంటారు. మన దగ్గర సహాయ గుణం ఉండడం అనేది సమాజంలో, సమాజ జీవిగా మనందరికీ కూడా ఎంతో అవసరమనే చెప్పాలి. ఎంచేతంటే మనము సహాయం చేసినప్పుడే సహాయం పొందగల అర్హత వస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం అవసరంలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు, మన అవసరంలో ఉన్నప్పుడు మనకి సహాయం పొందే అధికారం వస్తుంది, అర్హత వస్తుంది. మనం సహాయం చేసిన వారే మన ఆపద తెలుసుకొని, మన అవసరం తెలుసుకొని వచ్చి సహాయపడే అవకాశం ఉంది. లేదా వేరొకరు సహాయపడే అవకాశం ఉంది. మన దగ్గర సహాయ గుణం ఉంది అన్నట్లయితే. ఈ సహాయ గుణాన్ని మనము బాల్యం నుంచే అలవరుచుకున్నట్లయితే అది సహజ గుణంగా ఉండే అవకాశం ఉంటుంది. బాల్యం తర్వాత నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు అది కొద్దిగా వ్యాయామం చేస్తే గాని మనసు కరిగి దాని పట్ల అనుకూలత ప్రదర్శించదు. మనసుకున్న లక్షణం మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అది అలవాటు పడిన ధోరణిలో ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతుంది. నువ్వు దేన్ని అలవాటు చేసి ఉంటావో, దానికి స్పందించడానికే, దానిలో ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతుంది. దాన్ని మార్చాలి అన్నట్లయితే కొంత శ్రమించాల్సి ఉంటుంది. నీకు అనుకూలంగా దాన్ని మార్చుకోవాలి అని నువ్వు అనుకున్నట్లయితే, కొత్తదేదైనా నేర్చుకొని, దానికేదైనా కొత్తది నేర్పదలుచుకుంటే సమయం పడుతుంది. అది మారడానికి సమయం తీసుకుంటుంది. మనసుని కొత్త విషయం నేర్చుకోవడానికి సమయం తీసుకుంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దానికి నేర్పేయడానికి ముందే అది ముందు నిరాకరిస్తుంది. ముందు ఒప్పుకోదు. పాత గుణంలోనే ఉండదలుచుకుంటుంది. పేచీ పెడుతుంది. సహకరించదు. నిశ్శబ్దంగా ఉంటుంది. బాధలకు గురి చేస్తుంది. తిరస్కరిస్తుంది. నిరాకరణ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ దాటుకుని తర్వాత దానికి నేర్చుకునే గుణం అలవడుతుంది. అంటే నువ్వు నేర్పదలుచుకున్నటువంటి కొత్త గుణం, పాత గుణం స్థానంలో కొత్త గుణాన్ని నేర్పదలుచుకున్నప్పుడు ఇంత శ్రమించాల్సి ఉంటుంది మనసుతోటి. వన్స్ దానికి నేర్చుకోవడం బిగిన్ చేస్తే, అది నేర్చుకుని అది మనసులో పెట్టుకోగలిగితే, ఆ గుణం తాలూకు ప్రవర్తనే నీలో సహజంగా వచ్చే అవకాశం ఉంటుంది. మొదట్లో శ్రమించాలి. మన బాల్యంలో ఏవైతే మన లక్షణాలు ఏర్పడి ఉంటాయో, అవి సహజంగా గొప్పవైతే పర్వాలేదు. కానీ అందరి విషయంలో గొప్పగా ఉంటాయని చెప్పలేం. అందరి తల్లిదండ్రులు ఒకలా ఉండరు. అందరూ ఒకలా ప్రేమించరు. ఒకరు ఆప్యాయతనివ్వరు. అనేక కారణాలు వాటికి ఉన్నాయని మనం ముందు చెప్పుకున్నాం. కాబట్టి ఎవరైనా బాల్యంలో కొంత ఇబ్బందులు పడి ఉన్నట్లయితే, వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత తెలుసుకున్నట్లయితే, ఈ గుణాలు నాకు అశాంతిని కలిగిస్తున్నాయి, బాధని పెడుతున్నాయి, ఈ గుణాల వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అనుకున్నట్లయితే, వాటిని మార్చుకోవడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఎక్కువ శ్రమ చేస్తే గాని మనసు కొత్త గుణాన్ని నేర్చుకోదు. పాత ఒరవడిలోనే పోదలుచుకుంటుంది. దానికోసం ఎక్కువ శ్రమించాలి. అది ముందుగా గుర్తుంచుకోవాలి. పాత గుణం మన ఇబ్బంది పెడుతున్నట్లయితే, దాన్ని మార్చుకోదలుచుకున్నట్లయితే, అది సమయం తీసుకుంటుంది. అది ముందు నిరాకరిస్తుంది, నిరాదరణ చూపుతుంది, తిరస్కరిస్తుంది, పేచీ పెడుతుంది, అయిష్టత చూపుతుంది, అశాంతిని కలగజేస్తుంది. ఎన్నో ఈ అడ్డంకులు దాటుకుని మనము దానికి కొత్త గుణాన్ని నేర్పాల్సి ఉంటుంది. ఈరోజు మనం తీసుకున్నటువంటి సహాయ గుణం కూడా సహజంగా వచ్చిన వాళ్ళకి జీవితంలో ఇబ్బంది ఉండదు. వాళ్ళు సహాయం పొందుతారు, సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు సహాయం చేయడంలో ఆనందిస్తూ ఉంటారు. సహాయం పొందడంలో కూడా వాళ్ళు ముందుంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ మనకి సహజంగా బాల్యంలో ఏర్పడి ఉంటే, మనకి సహాయం చేసేటప్పుడు మనసు సుఖంగా ఉంది అంటే, శాంతిగా ఉంది అంటే, అది సహజ గుణంగా మనం భావించాలి. సహజ గుణం అంటే ఇంకా దాని గురించి మనం ఆలోచించవసరం. మనసే స్పందించి మనం నడిపేస్తూ ఉంటుంది. సహజ గుణం అని మనం తెలుసుకోవాలంటే, అది బాల్యంలో ఏర్పడి ఉన్నది అని మనం తెలుసుకోవాలన్నట్లయితే, మన ప్రవర్తనలోనే తెలుసుకోవాలి. సహజ గుణం ఏదైతే ఉంటుందో అది ప్రవర్తనలో అదే నడిపించేస్తూ ఉంటుంది మనల్ని. అది నడిపించే దారి మనకి సుఖంగా లేదు, అశాంతిగా ఉంది అనుకున్నట్లయితే, ఆ గుణాన్ని మనం మార్చుకోవాలి అన్నట్లయితే,
ఆ గుణం స్థానంలో కొత్త గుణాన్ని ప్రవేశపెట్టాలన్నట్లయితే కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. కొద్దిగా అని కాదు. చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఏదైనా కొత్తది నేర్చుకునే సమయంలో పాత స్థానంలో మనసుకి కొత్తది నేర్పాలంటే ముందు చెప్పుకున్నట్టు చాలా ప్రయత్నాలు చేసి తీరవలసిందే. ఏమీ చేయకుండా ఊరికనే వెంటనే రాదు. ఒక పద్యం వచ్చినట్టో, లేదంటే ఒక పారాగ్రాఫ్ నేర్చుకున్నట్టో, క్వెషన్ ఆన్సర్ నేర్చుకున్నట్లు, ఒక ఎక్కని నేర్చుకున్నట్టు అంత త్వరగా రాదు. అంతకన్నా శ్రమించాల్సి ఉంటుంది. గుణాన్ని మార్చుకోదలుచుకున్నప్పుడు. అంచేత సహాయ గుణం సహజంగా వస్తే ఓకే. సంతోషంగానే ఉంటారు. సహాయం వస్తూ ఉంటుంది. సహాయం ఇస్తూ ఉంటారు. అది జీవితంలో ప్రాసెస్‌గా కొనసాగుతూ ఉంటుంది. ఏమి శ్రమ ఏమి ఉండదు అందులో. ఒకరి విషయంలో కష్టపడుతున్నారంటే వెళ్ళినట్లయితే వాళ్ళు చాలా కష్టపడతారని మనం అనుకుంటాం. కానీ అందులో కష్టం ఏం లేదు. మన సహజ గుణం అది. సహజ గుణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఒకరు సహాయం చేస్తూ తను ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇతరులతో సహాయం పొందాల్సి వచ్చినప్పుడు పొందుతూ ఉంటుంది. అది కూడా సహజ గుణంగానే ఉంటుంది. అందులో ఏమి ఎక్కువ భ భావించవలసిందేం ఉండదు. కానీ ఆ సహాయ గుణం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సహాయ గుణాన్ని మనసుకు నేర్పదలుచుకున్నప్పుడు శ్రమించాల్సి ఉంటుంది. ఎంచేతంటే మనం నిస్సహాయతని జీవితంలో ఆహ్, ఏర్పడి ఉండకూడదు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనం నిస్సహాయ స్థితికి వెళ్ళకూడదు అనుకున్నట్లయితే, మనం సహాయ గుణాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. మన జీవితంలో నిస్సహాయ పరిస్థితి రాకూడదు అనుకున్నట్లయితే మనం తప్పనిసరిగా మన మన గుణాల్లో అంతకుముందు లేకపోతే మనం ఇతరులకు సహాయం చేసే గుణాన్ని తప్పనిసరిగా ఏర్పరచుకొని తీరాలి. తప్పనిసరిగా మనసులో పెట్టుకొని తీరాలి. శ్రమించి మనసుని సహజ గుణంగా మార్చుకొని తీరాలి. ఎప్పుడైతే మనం సహాయ గుణాన్ని మనసులో పెట్టుకున్నామో, అది దాని సహజ గుణంగా మనం చేసుకున్నామో, మనకి సహాయం చేస్తుంటే సంతోషం కలుగుతూ ఉంటుంది. సుఖం కలుగుతూ ఉంటుంది. శాంతి కలుగుతూ ఉంటుంది. అలాగే మనం నిస్సహాయత అనే పరిస్థితిలోకి వెళ్ళము. మనం ఎప్పుడన్నా కష్టంలో ఉన్నామంటే మన మ మన సహాయ గుణమే మనకి సహాయం చేసేవాళ్ళని తీసుకొస్తుంది. మన నిస్సహాయత అనేదే ఉండదు. మన దగ్గర సహాయ గుణం ఉంది అనుకున్నట్లు మనం భావించినట్లయితే మనకి నిస్సహాయ పరిస్థితి రానే రాదు. అంచేత మన సహాయాన్ని పొందగల అర్హత వస్తుంది. పొందే పరిస్థితి వస్తుంది. పరిస్థితులే మనకి సహాయం చేసే దిశగా ముందుకెడతాయి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మన పట్ల సహాయ గుణాన్ని కలిగి ఉంటారు. అంచేత తప్పనిసరిగా మనము సహాయ గుణాన్ని మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకొని స ఎలా తెలుస్తుందంటే సహజ గుణమైతే అది స్పందిస్తూ ఉంటుంది. సహజంగా మనం తెలియకుండానే నడిపిస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. సంతోషంగా ఉంటుంది. ఆ గుణం మనం నడిపిస్తూ ఉన్నప్పుడు. మనం ఇప్పుడు సహాయ గుణం మన దగ్గర పెద్దగా లేదు. స్వార్థపరులం. మనకి ఇతరులకు సహాయం చేయాలనే గుణం ఉండదు. మనకే వచ్చేసి వాళ్ళు సహాయం చేయాలి. మనం చెయ్యం అని మనకు ఎందుకంటే మన గుణం మనకు తెలిసే అవకాశం ఉంటుంది మనకి. కొంత సమీక్షించుకుంటే. ఒకవేళ మనం శ్రమిస్తున్నా కూడా ఇతరులకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మన మనసు అంగీకరించనప్పుడు, మన మనసు వ్యతిరేకిస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మన దగ్గర సహాయ గుణం తక్కువగా ఉంది. మనం పెంచుకోవాలి అని తెలుసుకొని తప్పనిసరిగా పెంచుకునే పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మనసు ముందు వ్యతిరేకిస్తుంది. అంత మాత్రం మనం ఆక్కడానికి వీల్లేదు. ముందుకెళ్ళి దాన్ని చేస్తూ ఉన్నట్లయితే కొంతకాలం మనసు వ్యతిరేకించిన తర్వాత తను అలవాటు చేసుకుంటుంది. తనకి ఒకసారి అలవాటైతే మన మనసుకి అది సహజ గుణంగా మారి మనకి తెలియకుండానే మనం సహాయం చేస్తూ ఉంటాము. దాని నుంచి ఆనందం పొందుతూ ఉంటాం. సహజ గుణంలో ఉన్న గొప్పతనం అది. సహజంగా వస్తే సమస్య లేదు. ఏదైనా గుణం సహజంగా రాకపోతే దాన్ని మన మనసులో ఆ గుణాన్ని మనం ఏర్పరచగలిగితే, ఉంచగలిగితే అది సహజ గుణంగా మారి మన ప్రవర్తనలోకి వచ్చేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే నిర్దేశిస్తూ ఉంటుంది. మనల్ని నడుపుతూ ఉంటుంది. అందులో ఏం కష్టం ఉండదు. సహజ గుణానికి, అసహజ గుణానికి అది తేడా మనసుకి సంబంధించి. సహజంగా ఆ గుణం ఉన్నట్లయితే ఎనర్జిటిక్‌గా మారుతూ ఉంటుంది. నీకు చదవటం సహజంగా నీకు గుణం ఉన్నట్లయితే చదువుతున్న కొద్దీ నువ్వు ఎనర్జిటిక్‌గా మారుతూ ఉంటావు. ఆహ్, బలవంతుడిగా మారుతూ ఉంటావు. ఇంకా చదువుతూ ఉంటావు. ఎవరైనా అనుకోవచ్చు, ఎక్కువగా చదువుతున్నాడు, శ్రమిస్తున్నాడని. అందులో నీకు శ్రమ ఉండదు. సహజ గుణం కాబట్టి. అదే నువ్వు బలవంతంగా నీకు చదవాలని లేదు. నువ్వు ఎవరైనా
చదవమని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడే కాపలా ఉన్నప్పుడు నువ్వు పుస్తకం తీస్తే అది నీకు సెకన్‌లో కూడా భారం అనిపిస్తుంది. నీ మనసు అంగీకరించదు కాబట్టి. అది సహజ గుణం కాదు కాబట్టి. అప్పుడు నిద్ర రావచ్చు. అప్పుడు నిస్పృహ రావచ్చు. విపరీతమైన నీరసం రావచ్చు. ఇంచేత మనసుకి ఇది ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ పంపిస్తూ ఉంటుంది. ఎలాగైనా దాని నుంచి తప్పించుకోవాలని అనేక ఎత్తుగడలు మనసు వేస్తూ ఉంటుంది. అది నువ్వు పాటిస్తూ ఉంటావు. నీ మనసే నువ్వు కాబట్టి. అంచేత సహజ గుణంగా మనం సహాయ గుణాన్ని కలిగి ఉన్నట్లయితే ఎంత సహాయం చేస్తున్నా అది ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. నీకు బలం పెరుగుతూనే ఉంటుంది. కానీ ఒకవేళ ఆ సహాయ గుణం నీలో లేనప్పుడు, సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మనసు వ్యతిరేకిస్తూ ఉంటుంది. మనసుని నిన్ను బలహీనం చేస్తూ ఉంటుంది. పని పట్ల శ్రద్ధని కలగనివ్వదు. మొత్తానికి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతొస్తుందది. నువ్వు వెళ్ళిపోతావు కూడా. లేదు నీకు అటువంటి పరిస్థితుల్లో సహాయ గుణం నీకు సహజంగా లేనప్పుడు, సహాయ గుణం నీకు భారం అవుతున్నప్పుడు, తప్పనిసరిగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం నిస్సహాయతలోకి వెడతావు. నీకు సహాయం చేసే మనుషులు ఉండరు. నీ దగ్గర సహాయ గుణం ఎప్పుడైతే లేదో, సహాయం పొందే అవకాశం కూడా నీకు ఉండదు. నిస్సహాయ పరిస్థితిలోకి వెడతావు. సాయం అడిగే పరిస్థితి నీకుండదు. నోరు తెరిచి సాయం అడిగే పరిస్థితి నీకుండదు. నువ్వు సహాయం చేయకుండా ముందుకు జీవితంలోకి వెళ్ళిపోతే. ఎవరిని అడుగుతావు సహాయం? ఎవరికీ సహాయం చేయని వాడివి. ఎవరు మాత్రం ఎందుకు పరిగెత్తుకొస్తారు? నీ దగ్గర సహాయం ఎవ్వరూ పొంది చుట్టుపక్కల ఉండారనుకుంటే, నీకు నిస్సహాయ పరిస్థితి వస్తుంది. నీకు నువ్వే నోరు తెరిచి అడగలేని పరిస్థితి వస్తుంది. అంచేత జీవితంలో నిస్సహాయ పరిస్థితి రాకూడదు అనుకున్నట్లయితే తప్పనిసరిగా మనము మన గుణాల్లో స సహజంగా మార్చుకోవాల్సిన గుణాల్లో ప్రధానంగా సహాయ గుణం అనేది తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఒకవేళ సహాయం చేస్తున్నప్పుడు మనకి అసౌఖ్యంగా ఉందంటే మన దగ్గర సహజంగా లేనట్లు. మన సహజంగా మార్చుకోవాలంటే కొంత పోరాటం చేసి మనలో సహాయ గుణాన్ని పెట్టుకోవచ్చు. తద్వారా మనం నిస్సహాయ పరిస్థితి నుంచి బయటపడొచ్చు.